హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మరి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మన వైజాగ్లో ఉన్నాను, ఒక మ్యూజియంలో. మరి మీకు చూపించబోయేది ఏంటంటే ఇక్కడ ఒక విమానం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఇదైతే మన 147 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా యుద్ధ భూములు అయితే ఈ విమానాన్ని అయితే వాడారనమాట. మరి ఇక్కడ మరి ఆ విమానం గురించి, దాంట్లో పనిచేసిన వారి గురించి పిన్ టు పిన్ మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఏ విధంగా అయితే మరి అక్కడ యుద్ధభూమిలో మరి వాళ్ళందరూ ఎలా పనిచేశారో అక్కడ మ్యూజియంలో అయితే మరి చూపించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క గురించి, ప్రతి ఒక్క పని గురించి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు అన్నీ అయితే పెట్టారు ఫ్రెండ్స్. అన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వైజాగ్ రే, అలా ఎప్పుడు తీయకూడదు. రే ప్రభు, స్టాప్ నొక్కు, ఫోటో తీయలాగా చేయండి. ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చూడండి, మన ఫ్లైట్లో అయితే మన పనిచేసిన టీం అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఒక్కొక్కరిని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అయితే మనకి అన్ని డెమో మ్యూజియంలో అయితే పెట్టారు. ఆ యుద్ధంలో జరిగిన ఒక్కొక్క పని గురించి. ఇదిగోండి ఇదిగోండి క్యాప్టెన్స్, ఫ్లైట్ నడిపిన వాళ్ళందరూ ఇదిగోండి. అంటే వీళ్ళు వర్క్ చేశారని చెప్పేసి మనకి మ్యూజియంలో ఇలా చూపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే కనుక కంపల్సరీ ఈ మ్యూజియంని మటుకి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు. ఫ్లైట్లో యుద్ధంలో చేసిన వాళ్ళు వీళ్ళేనని. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్లైట్లో వర్క్ చేసిన టీం అన్నమాట. నాకు చెప్పారు ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం వెళ్ళాము, మాకు మరి యుద్ధంలో అయితే వాడిన విమానం అని చెప్పారు. అదిగోండి ఇంకా ఈ విధంగా అందరూ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి మన మిలిటరీ వాళ్ళు కూడా. అదిగోండి చూసారా ఫ్రెండ్స్. మరి వాటి పరికరాలు కూడా ఇవ్వండి. ఇవన్నీ డెమో అన్నమాట. మనకి ఒరిజినల్గా అయితే ఫ్లైట్లో ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఏ పరికరాలు వాడారో వాటి గురించి. ఇది చిన్నపిల్లలకి తీసుకొస్తే కనుక నాలెడ్జ్ అయితే బాగా వస్తుంది, అవగాహన సైన్స్ గురించి.
రామా అటు వెళ్ళకూడదు వచ్చి ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక చూడండి ఎంత పెద్ద ఫ్లైట్. మరి లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడైతే ఫుల్ వాన. అసలు క్లైమేట్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు వైజాగ్ కనుక టూర్కి కనుక వస్తే కంపల్సరీ మ్యూజియంలోకి రండి. ఈ ఫ్లైట్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. మరి ఈ విధంగా అయితే లోపల ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఈ అసలు దాంట్లో ఏ విధంగా అయితే వైర్లు కానీ మన చాలా అద్భుతంగా ఉన్న ఏ జాగ్రత్తగా రావాలంట ఫ్రెండ్స్. చూసారా ఇది ఫ్లైట్ కదిలిద్దంట మరి. అదిగోండి చూడండి ఇక్కడ పేగులు వైర్లు ఎన్ని కుర్చీలు కాదు, పడుకొని వెళ్ళిపోవడమే. కింద పడుకుంటా. ఫ్రెండ్స్ మరి ఫ్లైట్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవ్వండి ఫీజులు వైర్లు. మరి వైజాగ్లో మరి అద్భుతంగా మ్యూజియంలో అయితే ఇది పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు మైండ్ పోయిందన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి అన్నీ అరేంజ్మెంట్ చేశారు వీటిలో. నాకు తెలిసి ఇట్లా కూడా యాస్టీజ్గా ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి వీళ్ళు అనేది ఏంటంటే ఫ్లైట్ ఆపరేటింగ్ చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా. ఇదిగోండి ఫ్రెండ్స్ మరి మా అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. జల్ ఫ్లైట్ నడుపుతావా? ఇక నా వల్ల కాదు అంటున్నాడు ఫ్రెండ్స్. మరి మరి ఇక ఇక్కడ చూడండి పైలట్లు అయితే ఇది ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. మెయిన్ పైలట్ అయితే అక్కడ ఉంటాడు. వీళ్ళంతా సపోర్టింగ్ పైలట్లు అనమాట. ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మనకి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ జయ
ఫ్రెండ్స్ ఇదిగోండి మరి లైట్ టైర్లు అయితే మనకి ఒకదానికి 4 వచ్చినాయి, అటు కూడా ఒక 4. మనకి సపోర్టింగ్ ఫ్యాన్లు అయితే మనకి ఫ్యాన్లు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏది ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే ఫ్రంట్ అయితే 2 టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా షాక్ అబ్జర్వర్లో అటాచ్మెంట్ అయితే చేసింది, స్ప్రింగులు